అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో మనం రిఫరల్ జాబ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అసలు రిఫరల్ జాబ్స్ అంటే ఏమిటి అండ్ ఈ రిఫరల్స్ జాబ్స్ యొక్క ప్రాసెస్ ఏంటి, ఒకవేళ మనం ఏదన్నా ఒక ఎంప్లాయీకి మన కంపెనీలో రిఫరెన్స్ ఇస్తే మనకి ఏ విధంగా అడ్వాంటేజెస్ ఉంటాయి అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, యాజ్ యూ ఆల్రెడీ నోస్, ప్లీజ్ మన ఛానల్లో అంటే లైక్ ఒక కంపెనీలో జాబ్ నుంచి అండ్ జాబ్లోకి జాయిన్ అయ్యాక మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి ఆ రిలేటెడ్ వీడియోస్ కంటెంట్ మొత్తం కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాం. సో వీడియోస్కి వ్యూస్ ఎంతో కొంత వస్తున్నాయి కానీ బట్ సబ్స్క్రైబర్ కౌంట్ అనేది మాత్రం పెరగట్లేదు. ప్లీజ్ చూసేసి అది వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం. రిఫరల్ జాబ్స్. అసలు ఈ రిఫరల్ జాబ్స్ అంటే ఏంటి, ఎందుకు ఈ రిఫరల్ ప్రోగ్రామ్ అనేది కంపెనీస్లో ఏర్పాటు చేశారు, దీనివల్ల ఒకవేళ మనం ఏదైనా ఒక ఎంప్లాయీకి ఈ రిఫరెన్స్ అనేది ఇస్తే మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అండ్ అతనికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, రిఫరల్ జాబ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పర్టికులర్ ఎంప్లాయీని అవుట్ సైడ్ అంటే మార్కెట్లో నుంచి మనం హైర్ చేసుకోవాలనుకోండి. సో అంటే అతనిది ఒక ఒరిజినల్ ఎక్స్పీరియన్సో కాదు, లేదు అని అంటే అతనికి ఒరిజినల్గా ఎక్స్పీరియన్స్ ఉందో లేదో, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందో లేదో, అతను న్యూ క్యాండిడేటా, ఫ్రెషరా, లేదు అని అంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేటా, ఫేక్ పెట్టాడా, ఇలాంటి డీటెయిల్స్ ఏవి తెలియదు కదా. సో అలాంటిది ఏది తెలియనప్పుడు అతని దగ్గర నుంచి మనం డాక్యుమెంట్స్ అనేది కలెక్ట్ చేసుకొని ఆ డాక్యుమెంట్స్ని బేస్ చేసుకొని మనం బీజీవీ వెరిఫికేషన్ చేస్తాం. ఇలా ఒక లెంతీ ప్రాసెస్ అనేది ఉంటుంది, ఈవెన్ దో మనకి ఆ పర్టికులర్ పర్సన్ యొక్క క్యాపబిలిటీస్ అనేది మనకు తెలియదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రిఫరల్ ప్రోగ్రామ్, రిఫరల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక పర్టికులర్ కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ కంపెనీ అనేది ఉంది. ఇప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీలో ఆల్రెడీ ఒక ఎంప్లాయీ వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ కంపెనీలో ఏదైతే ఓపెనింగ్ ఉందో ఆ ఓపెనింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి రిలేటెడ్ R2R రిలేటెడ్ ఒక ఓపెనింగ్ ఉంది అని అనుకుందాం. సో ఇప్పుడు R2R పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఓపెనింగ్ అనేది ఉందో, సో ఆ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఉండి అండ్ వాళ్ళకంటూ ఒక పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఉండి, ఇప్పుడు వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేటే ఇన్ఫోసిస్ కంపెనీకి రిక్వైర్మెంట్ ఉంది అన్నప్పుడు ఆబ్వియస్లీ ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఆ కైండ్ ఆఫ్ క్రైటీరియా మీట్ అవుతుంది అని అంటే ఇప్పుడు ఆ ఎంప్లాయీ వాళ్ళ ఫ్రెండ్ని రిఫర్ చేయొచ్చు. ఎందుకు అనంటే ఇప్పుడు ఎంప్లాయీ మీద ట్రస్ట్ పెడుతుంది కంపెనీ. వై? బికాస్ ఆ ఎంప్లాయీ ఎవరైతే రిఫరెన్స్ ఇస్తున్నారో సో ఆ పర్సన్కి వాట్ ఈస్ ద ఆర్గనైజేషనల్ నీడ్స్ అండ్ ఆర్గనైజేషన్లో ఏ విధంగా వర్క్స్ జరుగుతుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసు. సో ఇలాంటి విషయాలు అన్నీ తెలిసినప్పుడు ఏ కైండ్ ఆఫ్ పర్సన్ని రిఫరల్ చేయాలో అతనికి కూడా ఒక ఐడియా ఉంటుంది కదా. సో ఎంప్లాయీ మీద ట్రస్ట్ ఉంటుంది. సో అందుకోసమని అతను ఎవరైతే లైక్ రిఫరల్స్ ఇస్తారో ఆ పర్సన్ని లైక్ కంపెనీ హైర్ చేసుకోవడానికి ఎంతో కొంత అంటే 100%లో అట్లీస్ట్ ఒక 20% అయినా కూడా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తుంది అనమాట. సో దీన్నే మనము రిఫరల్ ప్రోగ్రామ్ అని అంటాం. సో సింపుల్గా చెప్పాలి అని అంటే, మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తూ మీ ఫ్రెండ్ని ఎవరినైనా కూడా రిఫరెన్స్ ఇవ్వడమే రిఫరల్ ప్రోగ్రామ్. ఈ రిఫరల్ ప్రోగ్రాంలో ఏంటి అని అంటే, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీ ఫ్రెండ్ యొక్క ప్రొఫైల్ ఎక్స్పీరియన్స్ కానీ, అంటే ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ కానీ, వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ, ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది ఫస్ట్ క్రైటీరియా. అవన్నీ మ్యాచ్ అయ్యాయి అని అంటే దెన్ యూ కెన్ రిఫర్ యువర్ ఫ్రెండ్. సో దీనివల్ల మీకు ఎలా అడ్వాంటేజ్ ఉంటుంది అని అంటే, సో దీనివల్ల మీరు ఇలా రెఫరెన్స్ ఇవ్వడం వల్ల సమ్ పే అవుట్ అనేది మీకు చేస్తారు. సమ్ పే అవుట్ మీన్స్ ప్రతి ఒక్క రిఫరల్కి సమ్ అమౌంట్ అనేది మీకు యాజ్ ఎ బోనస్, రిఫరల్ బోనస్ అనేది మీకు వస్తుందన్నమాట. ఆ రిఫరల్ బోనస్ అనేది బేస్డ్ ఆన్ డెసిగ్నేషన్ బట్టి, బేస్డ్ ఆన్ ప్రొఫైల్ని బట్టి మీకు రిఫరల్ అనేది వస్తుంది. అంటే ఒక ఇనీషియల్ లెవెల్ డెసిగ్నేషన్, అలాంటి డెసిగ్నేషన్కి మీ ఫ్రెండ్ ఎవరినైనా మీరు రిఫర్ చేస్తే మీకు వచ్చే పేఅవుట్ మేబీ ఒక 3,000 to 5,000 ఆర్ ఎల్స్ 5,000 to 10,000లో ఒక అమౌంట్ అనేది ఉండొచ్చు. అలా కాకుండా ఇనీషియల్ లెవెల్ డెసిగ్నేషన్ కాకుండా ఒక మేనేజర్, సీనియర్ లెవెల్ మేనేజర్స్ ఇలాంటి పొజిషన్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఇఫ్ యూ రిఫరల్ మీ ఫ్రెండ్ని, అంటే ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ని మీరు రిఫరల్ చేశారనుకోండి, ఇప్పుడు ఆ పర్సన్ని కనుక కంపెనీ హైర్ చేసుకుంటే అరౌండ్ 1 lakh
1 lakh వరకు మీరు యాజ్ ఏ రెఫరల్ బోనస్గా కూడా మీరు ఆ మనీ అనేది అర్న్ చేయొచ్చు. అరౌండ్ 1 lakh అంటే ఎన్ని మంత్స్ వర్క్ చేయాలి, రైట్? ఇనీషియల్ అంటే తక్కువ శాలరీ ఉన్న పర్సన్ ఎన్ని మంత్స్ వర్క్ చేస్తే ఆ 1 lakh అమౌంట్ అనేది టార్గెట్ రీచ్ అవ్వగలుగుతారు. అలాంటిది ఒక పర్సన్ని జస్ట్ రిఫర్ చేస్తే చాలు. రిఫర్ చేసిన పర్సన్ని కంపెనీ గనక ఇంటర్వ్యూ చేసి హైర్ చేసుకుంది అని అంటే వాళ్ళ యొక్క క్రైటీరియా ప్రకారం వితిన్ 1 month కానీ వితిన్ 2 months కానీ దీనికంటూ ఒక డెడ్ లైన్ అనేది ఉంటుంది. ఆ వితిన్ డెడ్ లైన్లో గనక ఆ ఎంప్లాయీ అంటే జాయిన్ అవ్వగలిగితే ఆ డెసిగ్నేషన్లో అరౌండ్ 1 lakh అంటే ఫ్రమ్ 10,000 to 1 lakh వరకు రెఫరల్ బోనస్ అనేది వస్తుంది బేస్డ్ ఆన్ డెసిగ్నేషన్, పొజిషన్ అండ్ అదేవిధంగా ప్రొఫైల్ని బేస్ చేసుకొని. అండ్ ఈ రెఫరల్స్ యొక్క దీనికంటూ ఒక సపరేట్ పోర్టల్ అనేది ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీకి. ఆ పోర్టల్లో ఆ కంపెనీ ఎంటైర్ నాట్ ఓన్లీ ఇన్ దట్ పర్టికులర్ బ్రాంచ్, ఈవెన్ ఎంటైర్ ఇండియాలో ఎక్కడెక్కడైతే వాళ్ళకి రిక్వైర్మెంట్ అనేది ఉంటుందో, ఏ పొజిషన్స్కి అయితే రిక్వైర్మెంట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ R2R, మీకు ఓన్లీ R2R రిలేటెడ్ ప్రొఫైల్స్ మాత్రమే రావు. ఎనీ రిలేటెడ్ ప్రొఫైల్, వెదర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు నాన్ ఐటీ, ఈవెన్ ఐటీ, ఎనీ రిలేటెడ్ డేటా అంటే దాని రిలేటెడ్ పోస్టింగ్స్ అనేవి మీకు మెయిల్స్ వస్తూనే ఉంటాయి. అండ్ మీకు ఒక పర్టికులర్ పోర్టల్లోకి మీరు వెళ్ళారు అని అంటే అలాంటి పోస్టింగ్స్ ఎన్నో చూడొచ్చు. ఐదర్ కంటెంట్ మోడల్ కానీ, సాఫ్ట్వేర్ కోడింగ్ రిలేటెడ్, ఎనీ జాబ్ రిలేటెడ్. సో దిస్ ఈజ్ కాల్డ్ రెఫరల్ జాబ్స్ అనమాట. సో ఐ హోప్ మీకు ఎంతో కొంత ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు హెల్ప్ అయింది అని అంటే సో మీకు ఎవరైనా కూడా రెఫర్ ఇచ్చారా లేదా, అంటే మీరు ఏ జాబ్ కోసం మీరు MNC కంపెనీలో చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో దాన్ని బేస్ చేసుకొని వాట్ ఐ కెన్ డూ, ఐ కెన్ హెల్ప్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వెంకీ జాబ్స్ అండ్ బిజినెస్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.